తెలంగాణ ఎన్నికలలో వినిపించినటువంటి బర్రెలక్క పేరు ఇప్పటికీ సంచలనంగానే ఉంది. సో, ఎన్నికల్లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒకటి వాళ్ళకి రాజకీయమైనటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. లేదా టాప్ సెలబ్రిటీ అయి ఉండాలి. కానీ ఆమె ఒక సాధారణ బర్రెలు కాచుకునేటువంటి యువతి. ఆమె రాజకీయంగా అడుగుపెట్టి సంచలనమైనటువంటి విషయాలను నమోదు చేసుకుంది. నిరుద్యోగ యువత ఆమె వెంట నిలబడింది. దీంతో బర్రెలక్క అంటే ఎవరనేది అందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. సో, కేవలం బర్రెలు కాచుకునేటువంటి ఒక యువతి మరి తెలంగాణ ప్రభుత్వానికి మరి సవాలు విసిరింది. మరి బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేస్తోంది. దీంతో పార్లమెంట్ ఎలక్షన్స్‌లో తనని ఎంపీ సీట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సై అన్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మొదటి గిఫ్ట్‌గా దీన్ని చెప్పుకుంటున్నారు. ఏది ఏవైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో సో, తెలంగాణ పార్టీకి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి తనకి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బర్రెలక్క మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. సో, ప్రస్తుతం ఎక్కడ చూసినా మరోవైపు విపరీతమైనటువంటి ట్రోలింగ్ వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోస్టులు చేస్తున్నారని పలు కారణాలతో పెద్ద కొత్తపల్లి ఠాణాలో కేసు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సంచలనంగా మారింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గళం వినిపించే ప్రయత్నం చేశారు. నామినేషన్ వేసి చివరి వరకు నిలిచారు. సో, ప్రస్తుతం బర్రెలక్క ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ప్రస్తుతం ఆమె మరి ఫలితాలకు వెనకడుగు వేసేదే లేదని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తానంటూ చెప్తోంది. సో, ప్రస్తుతం తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పోటీలో దిగితే మంచి విజయం సాధించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికారట. రేవంత్ రెడ్డి స్వయంగా బర్రెలక్కకి ఎంపీ పదవిని ఇవ్వడానికి సైతం సిద్ధమేనని, దానికి ఆమె తగినటువంటి సమయం కోసం ఎదురు చూడాలని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది.